రిజిస్ట్రేషన్స్ ఈ రోజు 7,668 మంది చేసుకోవాలి ప్లాట్లు. రైతులైతే 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఏంటంటే డిస్ప్యూట్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ 1,891 ఉన్నాయి. ఇది 7,668 అంటే ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ఇంత లేక వాళ్ళ బంధువులు లేకపోతే ఏదో సమ్ డిస్ప్యూట్ తో మీరు మా డిస్ప్యూట్ తీరిందాక మీరు అలాట్ చేయొద్దన్నారు. అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం 1,891 450 మంది రైతులు ఆ విధంగా డిస్ప్యూట్స్ అనేది 450 మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 1891. అదే విధంగా అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐ ఇక్కడ కాకుండా ఎన్ఆర్ఐస్ తీసుకుంటే 204 మంది రైతులు 436 ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటా ఉన్నారు. అదే విధంగా మనకు ప్లాట్ సిఆర్డిఏకి యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వాళ్ళ కుమారులకి కూతురికి వస్తుంది, దానికి సంబంధించి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలా. అట్లా 305 మంది ఉన్నారు, 635 ప్లాట్లు. అదే విధంగా ల్యాండ్ అక్విజేషన్ దాంట్లో ఒక 254 మంది రైతులకు ఇచ్చినాయి. దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది యాక్చువల్ గా వర్కౌట్ చేస్తున్నాం. 372 మంది ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావట్లా, వాళ్ళు ఇచ్చిన ఫోన్ నెంబర్లు వాళ్ళు 1206. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో సిఆర్డి అధికారులు దాదాపు 15 రోజులకు ఒక రోజు వీళ్ళందరికీ ఫోన్లు చేసి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు. అందువల్ల నేను ప్రతిగా మీడియా ముఖంగా చెప్తున్నాను, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళందరూ చేసుకోండి. రోజు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు పెట్టండి.